ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా. ఇక్కడ ఉన్న కామన్ సెన్స్ ఉన్నాడు, మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. మంచిగా ఆలోచిద్దాం, మనం మంచిగా ఆలోచిస్తే ఇలా జరిగేది అని ఏదైతే చెప్పానో అది వాళ్ళ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. మరి నీకేం తెలుసు? తనుజ గారు చెప్పేయండి. ఇఫ్ యు నో టెల్ ఆఫ్ విల్ కరెక్ట్ ఇట్. నాకేం తెలుసని ఈయనేంటారు ఎప్పుడు నా మీద పడతాడు? అది మేడం తను అని ఎందుకు తిన్నా అంటున్నా నాకు అర్థం కావట్లేదు. 9 మంది ఉన్నాం కదా మేడం, 9 మందిని ఒక్కొక్కరిని అడగండి, ఎందుకు తిన్నా అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఇమాన్యుయల్ రోజు జరిగిన ఇష్యూస్ తోటి ఇక్కడ టీమ్ స్పిరిట్, టీమ్ అనే యూనిటీ అయితే లేదు. ఎవడు యాక్టింగ్ లాడ్ చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఆ అమ్మాయి ఒక్కటి వల్ల మొత్తం మా టీమ్ మెంబర్స్ యునో అందరూ మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అందరూ ఓనర్సే. నేను పిలవాలనుకున్నప్పుడు నేను పిలుస్తాను. ఓకేనా? ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఓకే, నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు దోలు డాష్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. మీరు మమ్మల్ని కంట్రోల్ అయితే చేయడానికి ట్రై చేయండి. పాయింట్ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించింది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? డిస్కస్ చేయట్లేదు సార్. నా పాయింట్ మీరిద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు. చెప్తున్నారు ఇద్దరు. లేరా అంటే నువ్వు ఏదో జమీందారులా పోజంట్రా. మీరిద్దరు గొడవ పెట్టుకున్నారు. మీరిద్దరు గొడవ పెట్టుకున్నారు. మీరిద్దరు గొడవ పెట్టుకున్నారు. సిచ్యువేషన్ లో గొడవ పెట్టుకున్నారు. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి, కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. చెప్తున్నా. సారీ సంజన గారు 2 days నో ఎంట్రీ. ఓకే, డన్ కంప్లీట్ నో ఎంట్రీ. Get out from my motherland. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను. గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డును. ఐబ్రో పెన్సిల్ నేనైతే చూడలేదు. చూడటం దొంగతనం చేశారు అడుగుతున్నా. దొంగతనమా? ఉంటా లేదు. నీ మొక్కం చూస్తే అలా లేదే. మనం మనసుల్ని దొంగతనం చేస్తాం కానీ మనుషులు వస్తువుల్ని 15 సంవత్సరాలు ఇప్పుడు వాడినవన్నీ. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇబ్బేరాయరా, కుక్కలు కూడా ఇవ్వడం. క్యారెక్టర్ వైజ్ గా మీరు విలన్ అవ్వచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు హీరో. షూరా? యా షూర్, స్వేర్. థ్యాంక్ యూ బడే. నీకు ముద్దు పెడతా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. ఈరోజు సుమన్ శెట్టి అన్న హ్యాండ్సమ్ గా రెడీ అయ్యాడు కదా. చాలా అమేజింగ్, బ్రిలియంట్. అయ్యే ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు కూడా మాయమైపోయి. ఏంటిది? సిగరెట్ సార్? ఏమో ఎవరు దాచలేదు, దాచేసారా? ఇటువంటి పెద్ద పెద్ద దొంగలు కూడా ఇక్కడ ఉన్నారు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఎవరి మీద డౌట్ ఉందా? ఏమో అసలు మరి ఎట్టి వెళ్తుందన్నా లేదు, నా దగ్గర లేదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. ఇచ్చేయండి పాపం. నా దగ్గర లేవు. మిమ్మల్ని అడగలేడు కూడా ఆ పర్సన్. నువ్వు ఎందుకు అడుగుతున్నావు మరి? నీకెందుకు మధ్యలో ఒక మాట, నేను ఎందుకు చేస్తాను? ఎంత అమాయకంగా ఉన్నాను చూడు, నా మీద అన్ని పెట్టే. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? సంజన సైలోన్ కి స్వాగతం, సుస్వాగతం. ఎవరా నువ్వు? మనిషినయ్యా. కుళ్ళొస్తుంది కంటెస్టెంట్స్ చూస్తుంటే. ఎలా ఉంది మేడం? ఏం పేరు మీ పేరు? వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. నా అందరికి రహస్యం చెప్తాను వినండి. వినండి. ఏంటి నీ బాధ? వంట ఎప్పటికే చేసేది, మా ఆయనకు ఆకలేస్తుంది. ఎక్స్ట్రా మాట్లాడేవనుకో కారం నిమ్ము కారం పెడతా. సంజన, కన్ఫెషన్ రూమ్ కు రండి. సంజన, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. మీరొక్కరే నిర్భయంగా
ఎవరు ఏమనుకుంటారనేది ఆలోచించకుండా మీకోసం మీరు నిలబడ్డారు. అందువల్ల ఎవరిని లెక్క చెయ్యాలి. నేనిప్పుడు మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఇది నేను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని పవర్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. 5 people లో ఎవరు కెప్టెన్ అవుతారు అని సెలెక్ట్ చేయాలి. మీరు చెప్పిన ఆ 5గురిలోంచే ఒకరు కెప్టెన్ అవుతారు. కెప్టెన్సీ టాస్క్ అంటే కెప్టెన్ అవ్వబోతున్నారంటే వాళ్ళు కెప్టెన్ గా అర్హులా కాదా ఈ హౌస్ కి మనం ఆలోచించాలి. అది కూడా నిజమేరా. కాన్ఫ్లిక్ట్స్ కూడా క్రియేట్ చేసిండ్రు. మేము మిమ్మల్ని కెప్టెన్ ఎట్లా ట్రీట్ చేస్తామని మీరు అనుకున్నారు, మీరు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది నా ఇష్టం కదా. మై చాయ్ మై ఒపీనియన్ మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి. నా పేరు చెప్పరు అని నేను అనుకున్నా. 5 people లో ఇప్పుడు ఫైట్ ఉంది. నాకు ఫిజికల్ గా ఇక్కడ ఎవరికైనా భయం అంటే నీతోనే. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. నాకు అది నిజంగా లేదా మేడం. నేను దాచిపెట్టలేదు, నా దగ్గరే దాచిపెట్టాను. ఇవ్వను. ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా, మహా డేంజర్ ముసుగు దొంగ. ఆ చపాతి హాఫ్ ఇస్తే ఇక్కడ మా వాళ్ళు తినేవారని చెప్పి అన్నా. అది వెరీ పాజిటివ్ మోడ్. బట్ మనీష్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోనప్పా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం. నువ్వు రామ్ చాయ్ ఇచ్చుకోవచ్చు. పిల్ల పంచాయితీ. సుమన్, మీకు ఒక్కరి నుండి కూడా థమ్స్ అప్ రాలేదంటే దాని అర్థం మిమ్మల్ని ఎవరు సపోర్టర్ గా ఎంచుకోవాలని అనుకోలేదు. ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? మనం ఏం చేసినా సరే, సపోర్ట్ చేసినా ఏం చేసినా అయితే సృష్టి కానీ ఇమాన్యుల్ కానీ కెప్టెన్ అవ్వాలి. మొదటి కెప్టెన్ ఎవరో తెలుసుకోవడానికి నేనిస్తున్న టాస్క్ వదలకు బెదరకు. ఈ టాస్క్ ను కంటెండర్స్ తరపున సపోర్టర్స్ ఆడాల్సి ఉంటుంది. ఓకే ఓకే అర్థమైంది. అంటే లైక్ మూమెంట్ అంటే షేక్ అయినట్టే నేను ఎలిమినేట్ చేస్తాను వాళ్ళని. ఐల్ బి వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. గ్రీన్ ముందే తీశారు మీరు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. సారీ, గ్రీన్ పడింది కదా అనుకుని చేశారు. నాకు అంటే మాన్యువల్ టీమ్ ఎలిమినేట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి పోయిందా నీకు? అవును, మీరు ఆపాలి కదా. పోనీ నాకేం తెలుసు గ్రీన్ ఇంతకు ముందు నేను చెప్పాను అన్న, మీరు ఆపాలి కదా వెళ్ళేటప్పుడు. గ్రీన్ పర్లేదు. అవును, మీరు చెప్పాలి కదా. మీరు మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడలేదు కదా. అనలేదు మీరు. చూస్తాం, ఏది తీయాలని ఆలోచిస్తాం. గ్రీన్ పడింది గో హెడ్ అని చెప్పాలి, లేదా పట్టుకున్నప్పుడు గ్రీన్ ఇంకా పర్లేదు ఆగనని నాకు వాళ్ళకి చెప్పాలి కదా. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. ఏదో బయట పూజేసుకొని అంతే.